Hi friends, good morning to everyone. Welcome to our videos. ఈరోజు వీడియోలో పార్ట్ ఏ రైల్ అండ్ రైల్ ఫాస్టనింగ్స్ గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోతే స్టాండర్డ్ సెక్షన్స్ ఆఫ్ రైల్స్. జనరల్. The rails are manufactured as per the Indian Railway Standards specification for flat bottom rail IRST 12 on Indian Railways. Flat footed rails of 60 kg per meter and 52 kg per meter are being used predominantly. The typical cross-section and key dimensions of these rail sections are reproduced below. ఇక్కడ ఏమంటున్నారంటే రైల్స్ అండ్ రైల్ ఫ్యాషనింగ్స్ అంటే దాని సిమిలర్ మీనింగ్ వచ్చి అటాచ్మెంట్ అని కూడా అనొచ్చు. రైళ్ళు మరియు రైలుకి అటాచ్ చేయబడి ఉండే వాటి గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. స్టాండర్డ్ సెక్షన్ ఆఫ్ రైల్స్ మనం ట్రాక్ మీద జనరల్గా ఏం వాడతాము అని చెప్పేసి స్టార్టింగ్ అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రజెంట్ డేస్లో ప్రిడామినెంట్లీ అంటే ఎక్కువగా యూజ్ చేయబడుతున్న రైళ్ళు వచ్చేసి 52 kg రైలు అండ్ 60 kg రైలు అన్నమాట. ప్రజెంట్ వాటి గురించి వాటి కీ డైమెన్షన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాము అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 52 kg రైలు గురించి చెప్తున్నారు. 52 kg రైలు ఇట్లా ఉంటుందన్నమాట. చిన్న పీస్ కింద కట్ చేస్తే ఇట్లా ఉంటుంది. దీనిలో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ రైల్ హెడ్, తర్వాత ఫ్లేంజ్, హైట్ ఆఫ్ ద రైల్. ఈ 3 మెయిన్. ఇక్కడ చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మెయిన్ మనకి ఏం అవసరమో అదే తెలుసుకుందాం. రైల్ సెక్షన్ ఇది 52 kg రైల్ అని చెప్పారు. క్రాస్ సెక్షన్ ఏరియా ఫర్ 52 kg రైల్ అంటే 66.15 cm². వెయిట్ పర్ కేజీ మీటర్. ఒక కేజీ వచ్చేలేకి 52 kg రైల్ ఎంత వెయిట్ ఉంటుందంటే 51.89 కిలోగ్రామ్స్ ఉంటుంది దాని వెయిట్ ఒక మీటర్ లెంత్ తీసుకుంటే. ఇందులో మెయిన్ చెప్తున్నారు చూడండి. ఏ అంటే ఇక్కడ ఏంటి, హైట్ ఆఫ్ ద రైల్ క్లియర్గా ఇచ్చారు కదా. ఏ టోటల్ హైట్ ఆఫ్ ద రైల్ ఎంత, 52 kg రైలు 156 mm. నెక్స్ట్ బి అంటే ఫ్లేంజ్ విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఎంత, 136. తర్వాత సి అంటే రైల్ హెడ్ ఎంత మందం ఉంది, అది వచ్చేసి 67 mm. ఇంతే, ఈ 3 వరకు చాలు. ఇంక మిగతా డైమెన్షన్స్ అన్నీ ఇచ్చారు కానీ ఇంకా అవి అంత ఇంపార్టెంట్ కాదనమాట. డైమెన్షన్స్ ఇన్ ఎంఎంలో ఇస్తారు డైమెన్షన్. ఓకే, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మనం తెలుసుకునే విధానంలో అయినా మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే 52 kg రైల్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత, 66.15 cm². ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతుంటారు అప్పుడప్పుడు. వెయిట్ ఎంత, 51.89. హైట్ ఆఫ్ ద రైల్ 52 kg రైల్ యొక్క హైట్ 156 mm. బి అంటే ఫ్లేంజ్ విడ్త్ ఎంత, బాటమ్ ఉండే ఫ్లేంజ్ యొక్క విడ్త్ ఎంత అంటే 136 mm. తర్వాత రైల్ హెడ్ యొక్క హెడ్ ఎంత పొడవు, రైల్ హెడ్ ఎంత లెంత్ అంటే 66 mm. అంతే తెలుసుకోవడం. ఈ ఎగ్జామ్లో కూడా అవే అడుగుతారనమాట.
ఎగ్జామ్ అంటే ఎల్డిసి, జేఈపీవీ ఎగ్జామ్ పెడితే అందులో. ఓకే, నెక్స్ట్ 52 కేజీ రైల్ తర్వాత 60 కేజీ రైల్ కూడా ఉంటుందని చెప్పాం కదా. 60 కేజీ రైల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. 60 కేజీ రైల్ యుఐసి 60. దీనికి వచ్చేసి రైల్ సెక్షన్ 60 కేజీ యుఐసి 60. క్రాస్ సెక్షన్ ఏరియా 60 కేజీ రైల్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా 76.86 సెంటీమీటర్ స్క్వేర్. క్రాస్ సెక్షన్ ఏరియా 76.86 సెంటీమీటర్ స్క్వేర్. అట్లాగే వెయిట్ పర్ మీటర్ ఇన్ కేజీ. కేజీ వచ్చేలేకి ఒక మీటర్ వచ్చేలేకి ఎంత వెయిట్ ఉంటుందంటే 60.34 కిలోగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఎందా తెలుసుకున్నాం కదా. హైట్ ఆఫ్ ద రైల్ వచ్చేసి 172 mm. అట్లాగే బి ఫ్లేంజ్ విడ్త్ వచ్చేసి 150 mm. నెక్స్ట్ సి అంటే విడ్త్ ఆఫ్ ద రైల్ హెడ్ ఎంత మందం ఉంటుందంటే 74.3 mm. ఓకే, ఫర్ 60 kg per meter rail, the UAC 60 profile has been changed to 60 E1 profile, which is accurately dimensioned profile developed from the previous less accurately dimensioned profile of UIC 60. In this profile, there is a minor variation in the profile of rail head top as compared to the UIC 60 profile. There is no difference in the dimensions of rail flange and web, including the fishing planes. ఇక్కడ ఏమంటున్నారంటే మనం 60 కేజీ రైల్ యుఐసి 60 గురించి తెలుసుకున్నాం కదా. దానికి కొంచెం చిన్న మాడిఫై చేసి ఇంకొక ప్రొఫైల్ అయితే తయారు చేశారు. అది 60 E1 ప్రొఫైల్ అన్నమాట. అది కూడా ఎలా ఉంటుందంటే కొంచెం యాక్యురేట్గా 60 కేజీ రైల్ లాగే ఉంటుంది, యుఐసి రైల్ ప్రొఫైల్ లాగే. కాకపోతే చిన్న మార్పు వచ్చేసేసి ఏం చేస్తారంటే ఈ రైల్ హెడ్ ఉంది కదా, రైల్ హెడ్ మందంలో కొంచెం మార్పు చేశారంట. రైల్ హెడ్ ఒకటే కొంచెం మార్పు ఉంటుంది, మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 60 కేజీ యుఐసి 60 రైల్ లాగే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. క్రాస్ సెక్షన్ అండ్ కీ డైమెన్షన్స్ ఆర్ యాజ్ బిలో. 60 కేజీ పర్ మీటర్ రైల్ 60 E1 ప్రొఫైల్. ఇది 60 E1 ప్రొఫైల్ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పారు. దీని యొక్క డీటెయిల్స్లో ఇంక పెద్ద మార్పే ఉండదు కాబట్టి మెయిన్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ. క్రాస్ సెక్షనల్ ఏరియా 76.70 సెంటీమీటర్ స్క్వేర్ అంట. ఒక మీటర్ వచ్చేసి ఎన్ని కేజీలు ఉంటుందంటే 60.21 కిలోగ్రామ్స్ పర్ మీటర్. ఇండికేటివ్ డైమెన్షన్స్ మెయిన్గా ఇక్కడ A = 20.456 mm అని ఇచ్చారు. B 52.053 mm అంతవరకే ఇచ్చారు. ఓకే, ఇది అడ్వాన్స్డ్ 60 కేజీ మీటర్ రైల్ 60 E1 ప్రొఫైల్. సో రైల్ హెడ్లో కొంచెం మార్పు వచ్చింది కాబట్టి క్రాస్ సెక్షన్ ఏరియా మారింది. క్రాస్ సెక్షన్ ఏరియా 76.70 సెంటీమీటర్ స్క్వేర్. అదే దీనికైతే
60 kg ఫర్ రైల్ యూఐసి 60కి అయితే క్రాస్ సెక్షన్ ఏరియా 76.86. ఓకే, 76.86, ఇక్కడేమో 76.70. ఈ చిన్న వేరియేషన్ వచ్చింది. ఇంక ఇక్కడ కొంచెం చిన్న మ్యాటర్ ఇచ్చారు, ఇది కొంచెం కవర్ చేసేసి వీడియో ఎండ్ చేసేద్దాం. దీస్ ఆర్ గైడెన్స్ ఓన్లీ, ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ IRS స్పెసిఫికేషన్ T12. ఓకే, నెక్స్ట్ పాయింట్ 2, మార్కింగ్ ఆఫ్ రైల్స్. Brand marks are rolled in relief on one side of web of each rail. These brand marks usually include A. Rail section, B. Grade of steel. Example for grade 880. Next, identification mark of the manufacturer. D. Month using Roman numbers and last 2 digits of year of manufacturer. E. Process of steel making for basic oxygen. O. For electric, capital E. F. Rolling direction. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి మార్కింగ్ ఆఫ్ రైల్స్, ఇది జనరల్గా ట్రాక్ మీద వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. ఈ రైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ వెబ్ మీద మార్క్ చేసి ఉంటుంది, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇట్లా కొంచెం ఒక కంటిన్యూస్గా అక్కడక్కడ ఈ మార్క్స్ చేసి ఉంటారనమాట. ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి రైల్ సెక్షన్ గురించి, తర్వాత గ్రేడ్ ఆఫ్ స్టీల్ గురించి 880, అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ గురించి, ఏ మంత్లో తయారు చేశారు అనేది అక్కడ రాసి ఉంటుందన్నమాట. మంత్ అండ్ ఇయర్ కూడా ఉంటుంది, లాస్ట్ 2 digits. మంత్ వచ్చేసి రోమన్ లెటర్స్లో ఉంటుంది, డిజిట్స్ మామూలుగా ఇయర్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది, 24 25 రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2 digits ఉంటుంది. నెక్స్ట్ అది ఓఆ ఈఆ అని ఉంటుంది. ఓ అంటే ఆక్సిజన్, స్టీల్ మేకింగ్ ఫర్ బేసిక్ ఆక్సిజన్, ఎలక్ట్రిక్ అయితే ఈ అని ఉంటుంది. అలాగే రోలింగ్ డైరెక్షన్, ఈ రైలు ఎటువైపుకి ఉంటుంది, ఎటువైపుకి డైరెక్షన్ ఎటు అనేది కూడా అందులో ఉంటుందన్నమాట. యారో మార్క్ పెట్టి ఉంటుంది. ఇది మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇక్కడతోటి ఈ టాపిక్ ఫినిష్ అయింది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రైల్స్ ఇన్ ద ఫీల్డ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.